హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపాయలు టమోటాలతో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ఈ కారాన్ని ఒక్కసారైనా ట్రై చేశారంటే కూరలన్నీ పక్కన పెట్టేసి ఈ కారంతోనే కడుపు నిండా తినేస్తారండి. అంత కమ్మగా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి ఉల్లిపాయలు టమోటాలతో నలిచిన కారంని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, ఈ కారంని తయారు చేయడం కోసం ఇక్కడ ఒక 4 టమోటాలను ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక 3 మీడియం సైజులో ఉల్లిపాయలను ఇలా పైన పొట్టు తీసేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి ఒక 8 వరకు ఎండుమిరపకాయలను వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఎల్లిపాయ గడ్డను పాయలన్నీ పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుతూ ఎండుమిరపకాయలను వెల్లుల్లిని మంచిగా బాగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలను ఇలా కలుపుకుంటూ ఇలా వేయించేసుకున్నారంటే అవి మెత్తగా లేకోకుండా కొద్దిగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించేసుకోవాలి. చూసారు కదా, ఎండుమిరపకాయలు వెల్లుల్లి ఈ విధంగా బాగా వేయించేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను వెల్లుల్లిని పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటినన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. మనం ఇందాక ఎండుమిర్చి వెల్లుల్లిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నాం కదా, సేమ్ అదే ప్లేట్లోకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ పక్కన పెట్టుకున్నాక సేమ్ అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టేసుకొని టమోటాలను మధ్య మధ్యగా ఉడికించేసుకోవాలి. అంటే పైన స్కిన్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ టమోటాలు మెత్తగైనంత వరకు ఉడికించేసుకోవాలి. చూసారు కదా, టమోటాలను ఇలా మధ్య మధ్య కలుపుతూ ఈ విధంగా అయితే మెత్తగా ఉడికించేసుకోవాలి. ఇక్కడ చేతితో చూపిస్తున్నాను చూడండి, పైన స్కిన్ అనేది ఈ విధంగా వచ్చేయాలి ఈజీగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా వేయించి పెట్టుకున్న టమోటాలను ముందు మనం ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేయించుకున్న ఆ ప్లేట్లోకే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత టమోటాల పైన స్కిన్ అయితే ఈ విధంగా తీసేస్తున్నాను. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఆ స్కిన్తో పాటు పచ్చడి అయితే నలుచుకోండి. నేనైతే తీసేస్తున్నాను. టమోటాల పైన స్కిన్ అంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలలోకి ఈ పచ్చడికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు చేత్తోనే ఈ ఎండుమిరపకాయలను మనము తుంచుకోవాలండి. నేను ఈ కారాన్ని మిక్సీలో వేసుకొని తయారు చేయటం లేదు, అలాగని రోట్లో కూడా దంచలేదండి. నేను ఇలా చేత్తోనే ఈ కారాన్ని చేస్తున్నాను. ఈ కారం ఇలా నలుచుకొని తయారు చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో పెద్దవాళ్ళు ఈ కారాన్ని అయితే ఈ విధంగానే తయారు చేసేటోళ్ళు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నిజంగా రాగి సంగటిలోకైనా రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇలా చేత్తో చేసుకోవడం ఇష్టం లేకపోతే రోట్లో అయినా దంచి తీసుకోవచ్చు, లేదంటే మిక్సీలోకైనా కచ్చపచ్చగా మిక్సీకైనా వేసుకోవచ్చు. కానీ ఈ పచ్చడి ఇలా తయారు చేసుకుంటేనే చూడ్డానికి ఆ పచ్చడి బాగుంటుంది, అలాగే రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఎండుమిరపకాయలు ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా అన్ని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చేతితో బాగా నలిచినట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు టమోటాలు కూడా మెత్తగా ఈ విధంగా చేసుకోవాలి. టమోటాలు వేయించేటప్పుడే చాలా మెత్తగా వేయించేసుకున్నారంటే ఇలా నలిచేటప్పుడు పెద్దగా ఇబ్బందిగా అనిపించదు, తొందరగా మెదిగిపోతుంది అనమాట ఇట్లా చేతితో నలిచినా కూడా. కాబట్టి చాలా మెత్తగా మనం వేయించేసుకోవాలి. చూసారు కదా, టమోటాలంతా ఈ విధంగా మెత్తగా ఇవి చేత్తోనే ఈ విధంగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చేత్తోనే ఇలా బాగా ప్రెషర్ ఇస్తూ కలుపుకోండి. అప్పుడే ఉల్లిపాయలు టమోటాలు ఎండుమిర్చి అంత మంచిగా కలిసిపోతుంది. నేను ఈ కారాన్ని ఇలా నలుస్తుంటే మంచి సువాసన వస్తుందండి. నిజంగా ఎండుమిరపకాయలు బాగా వేయించుకున్నారంటే ఆ ఎండుమిరపకాయల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి నిజంగా. ఈ విధంగా అంత బాగా నలుచుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. ఈ కారంలో రుచి అయితే చాలా బాగుంటుంది. నేను ఏ కర్రీలోకైనా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసేస్తానండి. ఇలా అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో కమ్మగా చాలా రుచిగా
కారం అయితే రెడీ అయిపోయింది. ఈ కారం ముందు ఇంకెలాంటి కూరలు, ఫ్రైలు, చికెన్, మటన్ కూడా అవసరం లేదు. ఈ నలిచిన కారంతోనే చాలండి. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కారం వేసుకొని తిన్నా చాలు, కడుపు నిండా తినేయచ్చండి. కమ్మగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.